నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా పోలీస్ సిబ్బంది సేవలను అభినందిస్తూ కేక్ కట్ చేసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమం మహిళా సిబ్బంది ధైర్యం, కృషిని కొనియాడమే కాకుండా వారి మధ్య ఐక్యతను పెంపొందించిందని పోలీసులు తెలిపారు. టౌన్ సిఐ, టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. తలా ఒక పీస్ కట్ చేయండి. కట్ చేయండి. ఫస్ట్ బ్యాచ్ కట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ముందుకు రండి. నెక్స్ట్ బ్యాచ్ ముందుకు రండి అమ్మా. నెక్స్ట్ బ్యాచ్ ముందుకు రండి అమ్మా. ఆల్రెడీ అందరూ పోలీస్ ఆఫీసర్లే కదా, ఆ యొక్క షై ఫీలింగ్ అమ్మా. ఓకే అమ్మా. ఇంకో బ్యాచ్ రండి అమ్మా. ఇంకా మిగిలిన వాళ్ళు రండి అమ్మా. మీరు రాలేదు ఇంకా, మీరు ఈ పక్కన్న వాళ్ళు రండమ్మా. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, సమగ్ర శిక్ష అభియాన్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత అవసరమని వివరించారు. ఈ సందర్భంగా మానవాహారం నిర్వహించి ఆరోగ్యకరమైన జీవన శైలిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, అంగన్వాడీ టీచర్ విజయరాణి పాల్గొన్నారు. సమన్వయం గురించి చెప్పన్నారు, అలాగే వాళ్ళకి ఒక కార్యాచరణ గురించి చెప్పన్నారు. అందులో భాగంగా ఈరోజు బాలికల విద్యను ప్రోత్సహిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం మానవాహారం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆడపిల్లలు ముఖ్యంగా మీరందరూ కూడా 2వ తరగతి ఇక్కడ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ 10వ తరగతి కంటిన్యూ చేయాలి. ఎవరు కూడా డ్రాప్ అవ్వకూడదు. విద్యా హక్కు చట్ట ప్రకారము 18 సంవత్సరాల లోపలందరూ కూడా బాలలే. వాళ్ళందరూ కూడా బడిలోనే ఉండాలి, పనిలో ఉండకూడదు. ఇంకా మీ దగ్గర స్కూల్లో రాకుండా ఎవరైనా ఇంటికాడ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళను కూడా మీరు స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి, సారోళ్ళు కాదు. అర్థమైందా చెప్పింది? మీరు ఇప్పుడు ప్రతిజ్ఞ చేసాం. మనం ఏం ప్రతిజ్ఞ చేసాం? మీరు పాఠశాలలోనే ఉండాలి. బడియుడి పిల్లలందరూ ఎక్కడ ఉండాలి? పనిలో కాదు. అర్థమైందా? మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామంలోని అనాథ ఆశ్రమంలో అనన్య మొదటి పుట్టినరోజును ఆనందంగా జరుపుకున్నారు. పిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనన్య తండ్రి సురేష్ మాట్లాడుతూ తమ కుమార్తె పుట్టినరోజును అనాథ పిల్లలతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, మాధవి, వినీల, అనిత, పద్మ పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మండల ఎంపీపీ ఉత్తరవల్లి సురేష్ ముఖర్జీ మీడియా సమావేశం నిర్వహించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో ప్రతి కుటుంబానికి త్రాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు క్రాస్ ప్రోగ్రాం ప్రారంభించినట్లుగా తెలిపారు. ఇక మండల పరిషత్ నిధులతో పాడైన బోరుబావులను మరమ్మతు చేస్తున్నట్లుగా మడ్డు వలస ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి సరఫరా నిరంతరం కొనసాగేందుకు జేఈఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది పర్యవేక్షణలో చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బూరాడ వెంకట్రావు, పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. వంగర మండలానికి సంబంధించి 29 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ వేసవి తాపాన్ని అడ్డకట్ట వేసి నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి త్రాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే దృక్పథంతో మరి మండల పరిషత్ నిధుల నుండి ఈ 29 గ్రామ పంచాయతీల క్రాస్ ప్రోగ్రాం ఇప్పటికే ప్రారంభమైంది. చాలా పంచాయతీలో బోర్లు ఏవైతే బోరు బావులు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా బాగు చేసి అవి వాడుకలోకి తీసుకొచ్చే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి అదే కాకుండా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో జేఈఆర్డబ్ల్యూఎస్గా మాకున్నటువంటి టెక్నికల్ సిబ్బంది ఆయా గ్రామాల్లో వెళ్ళి బోరుబావులు బాగు చేసి నీటి ఎద్దడిని పూర్తిగా నివారించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. అదే కాకుండా మరి మడ్డు వలస ప్రాజెక్ట్ నుండి ఏవైతే నీటి సరఫరా ఉందో ఆ నీటి సరఫరాకి ఎటువంటి అంతరాయం లేకుండా జేఈఆర్డబ్ల్యూఎస్ మరియు వారి సిబ్బంది పర్యవేక్షణలో నిరంతరం త్రాగునీరు ఇవ్వటానికి కృషి చేస్తాము. మరి అంతేకాకుండా మరి ఎంతటి వేసవినైనా కూడా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మండలంలో మరి త్రాగునీరు ఇవ్వటానికి మేము ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియచేసుకుంటున్నాం. మరి గౌరవ సర్పంచుల పదవీ కాలం ముగియనున్న దగ్గరలో ముగుస్తున్న తరుణంలో కూడా మరి ప్రతి ఒక్క బోర్వెల్ ఏదైతే ఉందో ఆ బోర్వెల్ని పూర్తి స్థాయిలో బాగు చేయండి అని చెప్పి సంబంధిత సెక్రటరీస్ ఇప్పటికే మరి గౌరవ ఎంపీడీఓ వంగరవారు, డిప్యూటీ ఎంపీడీఓ మరియు ఏఓపీఆర్డీ వారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి ఆదేశాలకు అనుగుణంగా మరి ప్రతి ఒక్క బోరు బావిని వారిలోకి తీసుకొచ్చే విధంగా వారు బాగు చేయడం జరుగుతుంది. మరి నీటి ఎద్దడి లేకుండా మరి పూర్తి స్థాయిలో ఈ మండలంలో ఎటువంటి ఇబ్బంది ప్రజలకి అసౌకర్యం లేకుండా మరి మేము ఈ వేసవిని మరి దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మరి త్రాగునీరుని సరఫరా చేసే కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వంగర మండలానికి సంబంధించి 29 గ్రామ పంచాయతీ చీరాలలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతులు అర్జీ సమర్పించారు. చీరాల నియోజకవర్గంలో మెంతా పంట పాన్ దెబ్బకు పూర్తిగా నష్టపోయి ఇప్పటికే 5-6 నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందలేదని తెలిపారు. వెంటనే రైతులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, గండూరి వెంకటరావు, దేవసహాయం పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇవ్వడం జరిగింది. మరి మెంతా తుఫాను కొట్టి 5-6 నెలలు గడవచ్చున ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అనేది అందలేదు. మరి చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా నష్టపోయింది చీరాల నియోజకవర్గమే. వరి కంప్లీట్గా బోయినవారిపాలెం దగ్గర నుంచి పందిళ్ళపల్లి వరకు కంప్లీట్గా వరిపోయింది. మరి కూరగాయలు పంటలు చాలా అన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి ఇంతవరకు కూడా నష్టపరిహారం రావడం అని చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి కలెక్టర్ గారిని మరి అర్జీ రూపంలో మరలా అడిగాం. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కలెక్టర్ గారిని న్యాయం చేయవాలని కోరుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇవ్వడం జరిగింది. మరి మెంతా తుఫాను కొట్టి 5-6 నెలలు గడవచ్చున ఇప్పటి వరకు ప్రభుత్వం. విజయనగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎక్సలెన్సీ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ మిరకల్ సంస్థ అధినేత లోకం ప్రసాద్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ జగదీష్ గుప్తా కాపుకంటి అవార్డులకు ఎంపికై ఎస్పీఎన్ లేక్ ప్యాలెస్ లో సత్కారం అందుకున్నారు. ఇక అలాగే సివిల్స్ లో ర్యాంక్ సాధించిన గంట్యాడ గ్రామానికి చెందిన ప్రమోద్ విష్ట్రాను కూడా ఘనంగా సన్మానించారు. సమాజానికి సేవలందించిన వారికి ప్రతి సంవత్సరం గుర్తించి సత్కరిస్తామని రోటరీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెర్రిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రసాద్ దంపతులు, రోటరీ పూర్వ అధ్యక్షులు పాల్గొన్నారు. చూసిండేవాళ్ళం, కానీ అవన్నీ వద్దనుకొని ఆయన నా దేశం అలానే స్టేట్ యూనివర్సిటీలోని
ఆయన ఎంఎస్ చేయడం జరిగింది. టాటా కన్సల్టెన్సీలో సర్వీసెస్ అండ్ ఏబీబీలోని లాంగ్ టెన్యూర్ at Ford Motor Company in the United States. His journey was one of preparation before destiny called him to create in 1994 December. He founded విజయనగరం జిల్లాలోని పూల్బాగ్లో నూతనంగా నిర్మించిన అయోధ్య బాలక్ రామ మందిరం భక్తుల దర్శనాలతో శోభాయమానంగా వెలుగొందుతుంది. ఆలయంలో ఇంకా కొన్ని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆలయ ధర్మకర్త ఫౌండర్ కుసుమంచి సుబ్బారావు తెలిపారు. శ్రీరామస్వామి ఆజ్ఞతో ఈ మందిరాన్ని నిర్మించామని, దక్షిణ భారతదేశంలో బాలక్ రామ విగ్రహం ఉన్న అరుదైన ఆలయం ఇదేనని తెలిపారు. ఈ సందర్భంగా మార్చి 19, 2026 ఉగాది రోజు ఉదయం 10 గంటలకు స్వామీజీల ఆధ్వర్యంలో శ్రీరామ మాలాధారణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 21 రోజుల దీక్ష అనంతరం ఏప్రిల్ 9న రామతీర్థంలో మాలదీక్ష విరమణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సర్వతోముఖాభివృద్ధిగా శ్రీరామ మాలాధారణ అనేటువంటి కార్యక్రమం చాలా అవసరమైన గర్జనతో మీలో ఉన్నటువంటి పాశవికమైన అల్ప ప్రవృత్తులన్నీ పారద్రోలండి. ఇంత గెలిచి రచ్చగలమన్నారు. ముందు నీలో ఉన్నటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గాల్ని జయించకుండా బాహ్యంగా ఉన్నటువంటి శత్రువుని ఎలా జయిస్తాం? అర్జునుడికి కూడా కృష్ణుడు జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదమని ముందు నీలో ఉన్నటువంటి శత్రువుని జయించవయ్యా అని అర్జునుడికి కృష్ణుడు పిలిపించాడు. బాహ్యంగా కౌరవులు ఉండవచ్చు గాక, నీలో శత్రువుని జయించకుండా నీకు ఆ శక్తి రాదు అని అక్కడ కృష్ణ భగవానుడి యొక్క సూచన. అలాగే మన దేశాన్ని ఈనాడు కమ్ముకొని ఉన్నటువంటి అనేకమైన పాశ్చాత్య దేశాల దాడులు ఏవైతే ఉన్నాయో, మనం మన సంస్కృతిని ఎంతగా కోల్పోతున్నామో, బాహ్యమైనటువంటి దేశాల్లో మన సంస్కృతి పెరుగుతోంది, మన దేశంలో మన సంస్కృతి నశించిపోతుంది. దీనికి కారణం ఎవరు అనంటే మన పూర్వీకులు కొంతమంది చేసినటువంటి తప్పులు. రాజమహమ్మంగి రేంజ్ పరిధిలో పులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా చర్యలు చేపట్టారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన సబ్ డిఎఫ్ఓ సుబ్బరాయుడు మాట్లాడుతూ, జిల్లాలోకి వచ్చిన తర్వాత పులి మూగజీవాలపై మాత్రమే దాడులు చేసినట్లుగా సమాచారం ఉందన్నారు. పులికి అమర్చిన శాటిలైట్ ట్రాక్టర్ ద్వారా దాని కదలికలను నిరంతరం గమనిస్తూ అటవీశాఖ సిబ్బంది పగలు రాత్రి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇక ప్రస్తుతం ఉర్లకులపాడు, వీరభద్రాపురం, మర్రిపాలెం గ్రామాల సమీపంలో పులి సంచరిస్తుందని అధికారులు తెలిపారు. గేదెను అటెంప్ట్ చేసిందండి. అటెంప్ట్ చేసి అది టువర్డ్స్ మన వీరభద్రాపురం రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించింది. ఉర్లాకులపాడు సమీప ప్రాంతంలో ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము. తర్వాత చెరుకుంపాలెము, అవతల సంజీవ్ నగరము, చెరుకుంపాలెము, మర్రిపాలెం, వీరభద్రాపురం గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మా టీమ్స్ ఎప్పుడు దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమీప ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాము. సాయంత్రం 4 తర్వాత ఎవరు కూడా ఒంటరిగా కానీ గేదెలను కానీ అడవిలోకి తీసుకొని పోవద్దండి. అందరూ ఇళ్ళకే పరిమితమై జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కరుగా తిరగొద్దు. ఏదైనా మీకు అనుమానం వచ్చినా, ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం అందించవలసిందిగా మా సిబ్బంది ప్రతి గ్రామంలో 1-2 పెట్టున్నాము. వాళ్ళకు సమాచారం ఇస్తే మాకు ఇస్తారు. మేమంతా వచ్చి దాని యొక్క కదలికలను గమనించి దాని ఏర్పాట్లు మేము చూస్తున్నామండి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అది. అన్నమయ్య జిల్లా నందవరం మండలం రాయచోటి గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్బుక్స్ పంపిణీ గ్రామ సభలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని వ్యవసాయ భూములను సందర్శించి రైతులతో కలిసి భూమి సర్వే సరిహద్దులను పరిశీలించారు. రైతులు, వీఆర్ఓ, ఎంఆర్ఓలతో భూ వివరాలపై చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం లోగోతో ముద్రించిన పట్టాదారు పాస్బుక్స్ ను రైతులకు పంపిణీ చేసి భూ హక్కుల పరిరక్షణలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఉన్నటువంటి డిజిటలైజేషన్ చేయడం వల్ల రేపొద్దున ఈ గ్రామంలో గాని, లేకపోతే ఎంఆర్ఓ గాని, లేకపోతే ఇంకెవరైనా గాని దొంగతనం చేసి మీ భూమి వివరాలు ఏదైతే ఈ రోజు ఈ పాస్ పుస్తకంలో పెట్టామో దీన్ని మార్చడానికి దేవుని తరం కూడా కాదు. కాబట్టి ఇక్కడ
మీ సమక్షంలోనే రైతులు పిలిపించి రీసర్వేలో మీ ముందరే కొలిచి మీకేదైనా సమస్య ఉన్నా కూడా అడిగి మీ యొక్క మనస్సులో ఏదైతే ఉందో పక్కన ఉన్నటువంటి రైతుకు గాని ఎవరికైనా ఇబ్బంది కలగకుండా వాళ్ళని కూడా పిలిపించి ఈ రోజు ఈ పాస్ పుస్తకం ద్వారా ఈ వివరాలన్నీ ఫస్ట్ పేజీలో QR కోడ్ లో పెట్టి ఈ రోజు మొదటి పేజీలో వివరాలన్నీ పెట్టడం జరిగింది. ఎప్పుడు రీసర్వే అయిన తర్వాత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు మార్చాల్సిందేనని, లేకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హెచ్చరించారు. ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయని, రోగులను ఎక్కువగా బయటకు రిఫర్ చేయకుండా సరైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు సిబ్బంది సమన్వయంతో సేవాభావంతో పనిచేసి పేదలకు ప్రేమతో వైద్యం అందించాలన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? 18 మంది డాక్టర్లు ఉండి పేషెంట్ వస్తే బయటికి పంపించేయటం, బయటికి రిపోర్ట్స్ రాయటం, ఆపరేషన్ ఇక్కడ చేయనంటాం. వేరే హాస్పిటల్ పెట్టి 18 మంది డాక్టర్లు గవర్నమెంట్ ఇస్తే మీరు సక్సెస్ఫుల్గా ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? సూపరింటెండెంట్ గారు, మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఆ పరిస్థితి మళ్ళీ ఒకసారి మేము కానీ మేడం గారు కానీ ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం దొరికినట్లయితే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మీరు గమనించవలసింది ఏంటంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవారు, డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోలేని వారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేది. అటువంటి వాళ్ళని మీ సేవాభావంతో మీరు సర్వీస్ చేయకపోతే ఎట్లా? శానిటేషన్ కూడా తక్కువగా ఉంది, దాని మీద కూడా చర్య తీసుకోండి. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే పేదవానికి సేవ చేయటం అనేది దయచేసి డిఎంహెచ్ఓ గారు మీరు కూడా పరిశీలి చేస్తూ ఉండాలి. బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu app
మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి మాట్లాడిన ఆమె రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. MGNREGS పథకాన్ని బీజేపీ బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని, మహాత్మాగాంధీ పేరు ఉన్న పథకాన్ని మార్చడం దారుణమన్నారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక లక్షలాది జాబ్ కార్డులు తొలగించారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం లేకుండా కార్పొరేట్ కంపెనీలకే లాభం చేకూరిందని ఆమె విమర్శించారు. మన రాష్ట్రంలో ఎక్కడే కానీ పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరం ఎగ్జాంపుల్ తీసుకున్నా 100 రోజులు పని ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. సగటున ఇచ్చిన రాష్ట్రంలో ఏ ఊర్లో తీసుకున్నా 52 రోజులకు మించలేదు పని ఇవ్వడం. మరి అలాంటప్పుడు 52 రోజులు కూడా వీళ్ళు పని ఇవ్వలేదు. వీళ్ళు 125 రోజులు ఇస్తామని కొత్త చట్టంలో చెప్తున్నారు. ఎలా నమ్మాలి? 100 రోజులు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. వీళ్ళు ఇచ్చిందేమో 52 రోజులే కానీ 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారే. అందుకే చెప్తున్నా, ఈ 125 రోజులు పని ఇస్తాము అని బీజేపీ ఏదైతే చెప్తుందో అది పచ్చి అబద్ధం, బూటకం, ఒక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే కనీసం చట్టం చెప్పినట్టుగా 100 రోజులు పనైనా ఇచ్చేవాళ్ళు ఇన్ని సంవత్సరాలు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాలలో ఏ సంవత్సరము 100 రోజులు పని ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఇప్పుడేమో 125 రోజులు ఇస్తామంటున్నారు. నిజంగానే వీళ్ళకి 125 రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే 18.5 లక్షల జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తారు? కేవలం నిరుడు సంవత్సరంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాను. మరి ఎందుకు అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగానే మీకు ఉపాధి హామీ పని చేసే చిత్తశుద్ధి ఉంటే అంతమందికి జాబ్ కార్డు ఎందుకు తొలగించారు? అంటే 37 లక్షల మందికి ఉపాధి హామీ పని లేకుండానే చేసింది కదా కూటమి సర్కార్. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో జనసేన పార్టీ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచింది. వీరభాస్రం మండలం కొణితివాడ గ్రామానికి చెందిన తాడిపర్తి మావుళ్లమ్మ కరెంట్ షాక్ తగిలి మృతి చెందడంతో ఆమె కుటుంబానికి జనసేన బీమా ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా నగదు అందజేశారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికి ప్రమాదవశాత్తు మృతి చెందినప్పుడు 5 లక్షల బీమా సౌకర్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎరకరాజు, హరిహరరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయలు వస్తుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం. ఈ సభ్యత్వ నమోదు చేయించుకున్న వాళ్ళలో 400 రూపాయలు సభ్యత్వం చేయించుకుంటే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు వస్తుంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకునే వాళ్ళు మీరందరూ కూడా ఎక్కువ మందితోటి సభ్యత్వం చేయితే ప్రమాదం అనేది మనకు చెప్పి రాదు. ప్రమాదం వచ్చినప్పుడు అది రక్షణగా మనకు 5 లక్షలు ఉంటుంది. ఈరోజు కొడితివాడ గ్రామం నుంచి ఒక పేద వృద్ధురాలు కొబ్బరికాయలు ఏరుకుంటూ కరెంటు వేడి తగిలి మరణిస్తే మన హరిగారి చేతులు ఆవిడ పార్టీ ఆఫీస్కి తీసుకువెళ్తే ఆవిడ సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వం ఉండటం వల్ల పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి 5 లక్షల రూపాయలు చెప్పించారు. 5 లక్షల రూపాయలు క్యాష్ ఇప్పుడు ఇస్తామా? ఈరోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం అవురువాడ పంచాయతీ పరిధిలోని పశువుల బంద కొండ శిఖర గ్రామంలో నివసిస్తున్న పీవీటీజీ గిరిజనులు తీవ్రమైన మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో కేవలం 7 కుటుంబాలు ఉండగా రోజు 2 కిలోమీటర్ల దూరంలోని జిలుగులో గ్రామానికి గుర్రాలపై బిందెలు మోసుకుని నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. గతంలో ట్యాంకు, పైప్ లైన్ ఏర్పాటుకు
4 లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా ట్యాంక్ నిర్మాణం చేసి ఇంటింటికి నీరందించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోమో ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉండి నియోజకవర్గ ప్రత్యేకాధికారి డాక్టర్ సిహెచ్ అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని పబ్లిక్ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండల, జిల్లా స్థాయిలో రాణించాలన్నారు. మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సుమారు 50,000 ప్రోత్సాహక బహుమతి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఒమేగా రాజు పాల్గొన్నారు. బాలలక్ష్మి నెక్స్ట్ కూర్చోండి. ఎవరు చేసిన వాళ్ళు బాలలక్ష్మి. మార్కాపురం జిల్లా కనిగిరిలో జైవాసవి ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న జరగనున్న అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమానికి సంబంధించిన వివరాలు, ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రమేష్, దేవకి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు దేవకి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొలిపర్తి వెంకటస్వామి, కోశాధికారి బచ్చు వెంకట రమేష్, పంతులు గారు, అజయ్ పంతులు పాల్గొన్నారు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర బహుళ దశమి ఆదివారం అనగా 12వ తారీఖు 4వ నెల 2026వ తేదీన ఉదయం 8:49 వృషభ లగ్న పుష్కరాంశమునందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పునః ప్రతిష్ఠ మహోత్సవము 8వ తారీఖు 4వ నెల 2026వ తారీఖు నుండి 12వ తారీఖు 4వ నెల 2026 వరకు పంచాహ్నిక దీక్షా పురస్సరముగా జరుగులాగున పెద్దలచే సుముహూర్తం నిశ్చయించడమైనది. కావున భక్తాదులు పై కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కార్యక్రమ వివరములు 8వ తారీఖు ఉదయం బుధవారం నాడు పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని రైతు బజార్ గేటు ముందు ప్రతి ఉదయం మురుగునీరు నిల్వ ఉండడంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. రైతు బజారుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు. ఇదే రహదారి గుండా నిత్యం అధికారులు వెళ్లినా సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇచ్చి 2 నెలల నుంచి నీళ్లు పోతానే ఉన్నాయి. ఒకసారి తెలియపరిచాము కూడా కమిషనర్, కానీ ఇంతవరకు ఎవరు వచ్చి పట్టించుకోలేదు సార్. మా ఇల్లు దయించి కొంచెం పట్టించుకోండి సార్. మురుగు బాగా వస్తుందండి, మేము నుంచోలేకపోతున్నాం. చిలకలూరుపేట రైతు బజార్ ఎదురుగా గత 2 మాసాలుగా పైప్ లైన్ లీక్ అయ్యి ఇక్కడ పొద్దున్నే దాదాపు ఇదంతా కూడా నీళ్లు రొచ్చురొచ్చుగా నిలబడతా ఉన్నాయి. ఇక్కడ కొనడానికి వచ్చే వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంది. ఇక్కడ అమ్ముకునేటువంటి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో కాళ్ళు పాచిపోయేలాగా నిలబడి వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతో మంచి లక్ష్యంతో రైతు బజార్లు ఏర్పాటు చేశారు.
మరి కొనుగోలుదారులు కూడా అందుబాటులో రేట్లు ఉన్నాయి, ఎక్కువ మంది ఇక్కడికి వచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ సౌకర్యాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు అత్యవసరంగా ఈ మురుగు ఏదైతే 2 మాసాలుగా నడిచే దగ్గర ఎంట్రన్స్ లో ఉందో దాన్ని ఎమ్మటే దీన్ని సరి చేయాలని, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా. అంతేకాకుండా రైతు బజార్లో ఇంకా ఏమైనా సమస్య ఉంటే మరి మంచి లక్ష్యంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు 1999లో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. వాటిని రివ్యూ చేసి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి కూడా సరి చేయాలని, ముఖ్యంగా ఈ నీరు నిలబడకుండా పాపం సరి చేయాలని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు.